హలో ఫ్రెండ్స్, బాబుకైతే కొంచెం జ్వరంగా ఉంది. అందుకోసం వాడికి కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది మమ్మీ అని చెప్పటంతోనే ఏం చేద్దామని ఆలోచించా. బయట నుంచి తెప్పిద్దామంటే మళ్ళీ ఫీవర్ ఎక్కువ అవుతుందేమని బయట వద్దనుకున్నాను. ఇంట్లోనే కొంచెం 4 మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం సాజీర వేశాను. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకటి వేసానండి. క్యారెట్ రైస్ అయితే వాడి కోసం చేస్తున్నాను. 5 నిమిషాల్లోనే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. కొంచెం కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, 4 మిరియాలు, 4 లవంగాయలు అట్లా కొన్నే వేసాను. జ్వరం వచ్చింది కదా, ఎక్కువ తినకూడదన్న ఉద్దేశంతో అయితే కొంచెమే వేసానండి. బాబుకి అయితే నోరు ఎప్పుడైనా మంచిగా అనిపించిపోయినా, జలుబు బాగా చేసినా సరే ఈ క్యారెట్ రైస్ అయితే బాగుంటుందండి. అల్లం అయితే ఫ్రెష్ది అప్పటికప్పుడు దంచి వేశాను, టేస్ట్ బాగుంటుందని. మీరు కూడా ఇలా చేసుకోండి. ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి క్యారెట్ రైస్ ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. బయట తెచ్చుకోవడం కంటే మనం ఇంట్లోనే వెరైటీగా చేసుకోవడం మంచిదని క్యారెట్ అయితే తురుము పెట్టుకున్నానండి. తురుము పెట్టుకున్నది వేసేసాను. తాలింపులో వేసేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. క్యారెట్ అయితే కొంచెం మగ్గనివ్వాలి. క్యారెట్ కొంచెం మగ్గినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం అన్నంలో సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. క్యారెట్ రైస్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా బాగుంది. కొంచెం మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఇందులోనే ఇష్టమైతే కొంచెం టమాటా సాసు, కొంచెం సోయా సాసు ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మనం టేస్ట్ కోసమే ఇవి వేస్తున్నాము. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మీ ఇష్టం అది. కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంది. అన్నం రెడీగా వేడివేడి అన్నంలో వేసేసి కలుపుకోవాలండి. మొత్తం అన్నం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. అలాగే దీంట్లో లైట్గా ఆనియన్స్, ఒక లెమన్ పిండితో బాగుంటుంది. కానీ బాబు కొంచెం వల్ల నేనైతే లెమన్ అయితే పిండలేదు, ఆనియన్స్ మాత్రమే వేశాను. అలాగే ఈ రైస్ మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా క్యారెట్ రైస్ చేసుకొని తినడం వల్ల చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ రైస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. పిల్లలకు కూడా బయట ఫుడ్ కంటే ఇంట్లోనే ఇలా వెరైటీగా చేసి పెట్టడం చాలా చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.